వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సినిమా పాటలు కొన్ని ఎన్ని సంవత్సరాలైనా సరే మనల్ని వెంటాడుతూ ఉంటాయి, మన మనస్సుల్లో నిలిచిపోతూ ఉంటాయి. ఒక పాట అలా నిలబడడానికి కారకుడు దర్శకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, రచయిత కావచ్చు. అయితే ఒక రచయిత గాయకుడు అనుకుంటే కనుక ఆ రచయిత రాసిన పాట, గాయకుడు పాడిన పాట కొన్ని సినిమాల్లో అది మనకి చేరువవ్వదు, కానీ కొన్ని సినిమాల్లో చేరువవుతుంది. అలా చేరువయ్యే దర్శకుల్లో మనం చెప్పుకోదగ్గవారు కె. విశ్వనాథ్ గారు. అంటే వాళ్ళలో ఒకరిగా చెప్తున్నాం. ఇది ఏంటంటే ఇంత నేపథ్యం చెప్పడానికి, సప్తపది సినిమా అందరూ చూసే ఉంటారు. ఇప్పటికి సుమారుగా 40 ఏళ్ల పైన అయిపోయింది ఆ సినిమా వచ్చి. సప్తపది సినిమాలో అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ, ఈ పాట ఇప్పటికి మనం కొన్ని వందల సార్లు విని ఉంటాం, చూసి ఉంటాం. కొంతమంది అబ్జర్వ్ చేసి ఉంటారేమో, మరి నాకు తెలియదు. కానీ ఒక చిన్న పరిశీలన, అంటే ఒక దర్శకుడు అంత లోతుగా పాటని తను ఆవాహింప చేసుకుని దానిని తెర మీద చూపిస్తారు అనడానికి ఇది అల్టిమేట్ అనే పదం ఉపయోగించాలనిపిస్తుంది. విశ్వనాథ్ గారు ఈ పాటలో చూపించినది. పాట చాలా వరకు అయిపోతుంది, ఇంచుమించు 4 నిమిషాలు అయిపోతూ ఉండగా ఈ పాటలో ఏంటంటే ప్రత్యేకంగా నాట్యం చేసే నటి సబిత గారు, అందులో ఆవిడ పేరు హేమ. అలాగే మన సోమయాజులు గారికి మనవడిగా వేసిన అతను రమాకాంత్ గారు, రవికాంత్ గారు, నాకు కరెక్ట్గా పేరు గుర్తులేదు. అయితే ఆయన పేరు ఆ సినిమాలో మాత్రం గౌరీనాథం, అందుకని గౌరీ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఈ పాటలో అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ, అంటే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అని పిలిచి పాలయమాం, పాలయ రక్షించు, మాం నన్ను, ఓ గౌరీదేవి అని అండం. అక్కడ ఆయన ఆ పాటని ఎలా మలుచుకున్నారంటే, రాయించుకున్నప్పుడు ఆ పాత్ర పేరు అనుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆ పాటలోని ఈ గౌరీ అనేది తీసుకుని ఆయన ఆ పాట చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాట్యం చేస్తున్నంతసేపు చూస్తూ తన మనవడిని, అంటే ఇద్దరు మనవడు మనవరాలు, ఇద్దరికి వరుస బావమరదళ్ళు అవుతారు, ఆ అమ్మాయికి ఇవ్వాలని మనసులో అనుకుంటాడు ఆయన. అందుకని ఏమంటాడంటే పాలయమాం గౌరీ అనే మాటని ఆ అమ్మాయి అంటున్నట్టుగా భావన చేసి సోమయాజులు గారు ఒక్కసారి మాం గౌరీ అంటున్న టైంలో ఈ గౌరీనాథం పాత్ర వైపు చూస్తాడు. అంటే నువ్వు ఆ అమ్మాయిని పరిపాలించు, అంటే ఆ అమ్మాయిని చేపట్టు అని చెప్పే అంత నిశితంగా ఈ పాటని విశ్వనాథ్ గారు చూపించడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది ఇది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోయేదానికి విశ్వనాథ్ గారు ఇంత కష్టపడాల్సిన అవసరమే లేదు. మామూలుగా విశ్వనాథ్ గారి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఒక సీన్ని ఒకసారిగా తీయరట, అలా మారుస్తూ ఉంటారట. అంటే ఆయన అనుకున్నది వచ్చే వరకు తపన పడుతూ ఉంటారనడానికి. అందుకని కళా తపస్వి అండం కూడా ఆయన్ని కళా తపన అంటే సరిపోతుందేమో. అందుకని ఒక్కసారి సప్తపదిలోని ఈ పాటని కరెక్ట్గా ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి. పాలయమాం గౌరీ, మాం నన్ను రక్షించు గౌరీ, అంటే రక్షించు అంటే చేపట్టు అని అర్థం వచ్చాయి. రక్షించడం అంటే ఇక్కడ ఏదో కష్టంలో ఉన్నానని కదా, నన్ను పరిపాలించు అంటే నన్ను చేపట్టు అని చెప్పడం అనే అర్థంలో ఒక చిన్న కంటి చూపుతోటి సోమయాజులు గారు చూపించడం అనేది విశ్వనాథ్ గారికి తప్పనిసరిగా 2 చేతులు జోడించి నమస్కరించవలసిందే. ఒక్కసారి పాటని జాగ్రత్తగా పరిశీలించండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.